రైలాడ్ ప్రభైన యేసునామములో అందరు కొందరు దేవుని వాక్యంలో నుంచి రోమా పత్రిక 8వ అధ్యాయము 28-29 వచనం. దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువడిన వారికి మేలు కలుగుట సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనము ప్రభుదినంలో ఆరాధన చేయడానికి సమకూర్చబడుతున్నాం. ఆరాధన చేసే మనము ఈ యొక్క క్రీస్తు ప్రేమ లేకుంటే తండ్రి ప్రేమ, ఈ ఔన్నత్యమైన ప్రేమను ఎరిగితే మౌనంగా ఉండం. చాలా మంది ఆరాధన చేయకుండా వస్తారు మందిరానికి, ఆరాధన చేయరు. ఆరాధన అనేది ఆయనకి ఇష్టమైంది, ఆయన కోరుకునేది. యోహాను 4:24 అంటాడు, ఆత్మతో సత్యముతో ఆరాధించువారు కావాలని తండ్రి కోరుచున్నాడు. హీ లైక్ ఇట్. ఆయన దాన్ని ఇష్టపడుతున్నాడు, దాన్ని కోరుతున్నాడు, దాన్ని కావాలని కోరుతున్నాడు మన నుండి. ప్రియ సోదరుడు, ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు, దేవుని ప్రేమించిన వారికి. మనము దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమిస్తున్నామని చాలా మంది చెప్తారు, కానీ ప్రేమించడం అంటే ఏంది అర్థమిస్తుంది? ఒక మాట చెప్పండి. దేవుని మనం ప్రేమిస్తున్నాం అని చెప్తాం, ఎంత ప్రేమిస్తున్నాం అంటే మస్తు ప్రేమిస్తున్నాం అని చెప్తాం. ప్రేమించడం అంటే అర్థం ఏమిస్తా అంటే, మనకు దాని ఒక ఉదాహరణ ఈజీగా అర్థం కావాలని చెప్తున్నా. ఒక అమ్మాయిని మనం ప్రేమిస్తే అమ్మాయికి ఇష్టమైంది ఏదో అది ఇస్తాం, అమ్మాయికి ఇష్టమైందో అది చేస్తాం, అమ్మాయికి ఏది ఇష్టమో ఆ ప్లేస్కి తీసుకెళ్తాం, అమ్మాయికి ఏ హోటల్ ఇష్టమో ఆడికి తీసుకుపోతాం, ఏ పార్క్ ఇష్టమో ఆడికి తీసుకుపోతాం, ఏ కలరో తెలుసుకుంటాం, ఏ కలర్ డ్రెస్ ఇష్టమో తెలుసుకుంటాం. మనం ఎట్లుండాలనో అమ్మాయిని అడిగి అట్లా తయారవుతాం. ఏ కార్ ఇష్టమో, ఏ బైక్ ఇష్టమో, ఏ పెన్ ఇష్టమో, ఏ బుక్ ఇష్టమో, ఏ స్నేహితుడు ఇష్టమో, ఇవన్నీ ఆమె తెలుసుకుంటాం. ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుని ప్రేమించినామని చెప్పుకునే మనము దేవునికి ఇష్టమైనవి ఎన్ని మనం తెలుసుకున్నాం, ఎన్నిటి ప్రకారం దేవునికి నచ్చేటట్టు ఉంటున్నాం. ఇది దేవుని ప్రేమించడం. మనం పరిశీలన చేసుకుందాం. ఆరాధన చేయడానికి వచ్చిన మనము దేవుని ప్రేమిస్తే ఏమైందంటే తన సంకల్పము చొప్పున పిలవన్నారు సమస్తము సమకూడి జరిగిస్తాడంట. మనం అనుకుంటాం నాకేం జరగట్లేదు అని అనుకుంటాం. దానికి ఉన్న ఒకటి రీజన్ ఏంటంటే, మనము ఆయనకిష్టంగా, ఆయనను ప్రేమించినట్టుగా ఆయన సంకల్పంలో ఉండే స్థితిలో లేము. ఉంటే దేవుడు అద్భుతం చేస్తాడు. ఉండినట్లు మనం తర్బీదు పొందాం, తద్వారా ఆరాధన చేయగలుగుతాం. ఇంకా రెండో మాట ఏమంటే, తన కుమారుని యొక్క స్వరూపం తన కుమారుడు అనేక సహోదరులను. యేసుక్రీస్తు ప్రభువు మనకు దేవుడుగా, తండ్రి అయిన దేవుడు కుమారుని ఎందుకు ఇచ్చిన అంటే, మనము తనతో కూడా సహోదరులంగా, అంటే యేసు ప్రభుతో పాటు మనం అన్నతమ్ములం కావాలనుకున్నాడంట. ఏం ప్రేమ! ఆయనతో మనం ఎట్లయితాం? ఆయన కాలు గోటికి సృష్టి సరిపోదు. ఆయన దేవుని యొక్క మహాప్రేమ ఎంతంటే, యేసు క్రీస్తుతో కూడా మనం సమానంగా, లేకుంటే కోవర్కర్స్ ఆఫ్ ద గాస్పెల్ అంటాడు. దేవుని యొక్క జత పనివారంగా మనల్ని చేస్తూ వచ్చినాడు. ఇక్కడ అయితే ఏమంటే, జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరగనో తన కుమారుని యొక్క స్వరూపం గలవారగట ముందుగానే తన కుమారుని లేక మనం ఆరాధన. అదే ఆరాధన కదా. యేసు ప్రభు మాటలు చాలా మంది చెప్తాం, గంట సేపు చేయొచ్చు. యేసు ప్రభు రూపము మన యందు ఎట్లా ఏర్పడుతుంది అంటే, ఎఫెసీ 5:1 ఉంటుంది, మీరు ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలికగా నడుచుకొనుడు. మన మాట, మన క్రియ, మన ప్రేమ, మన కార్యాలు యేసు ప్రభులాగా ఉన్నాయా? చూసిన వాళ్ళు అనాలే, ఈజ్ ఎ బి లైక్ జీసస్ అనాలే. యేసు లేకున్నాడినే అనాలే. అంటలేరు. మన స్థితి మారలేదు. క్షమాపణ అడిగి ఆత్మతో సత్యంతో ఆరాధన చేద్దాం. దేవుని యొక్క చిత్తం చూడండి. ఆయన శిలువలో చనిపోయి తన కుమారుని యొక్క స్వరూపంలోనికి రావాలనుకున్నా అంట. మనం అట్లున్నామా లేమో సరి చేసుకున్నాం. దేవుడి మాట దించిన చిన్న ఆరాధన. పరలోకపు తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. నీ ఘనమైన స్థాయిని బట్టి స్తుతిస్తున్నాం. యేసు క్రీస్తులాగా మేము ఉండాలని కోరినాం. నీ అద్భుత ప్రేమకై ఏమి ఇవ్వలేక
హృదయమారై కొద్ది స్తుతి ఆరాధన యేసు ప్రభు పాదముల చేత సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.